హలో హాయ్ వెల్కమ్ టు పర్నికా మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 2A పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను, దాని యొక్క కంటిన్యూషన్ 4th వీడియో. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎ సెట్ ఏ హ్యాస్ 12 ఎలిమెంట్స్, సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 12 ఎలిమెంట్స్. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్ 4 ఎలిమెంట్స్. దాంట్లో ఏం అడిగినారమ్మా? Subsets of A having 4 elements. First one చూద్దాం. Number of subsets of A having 4 elements equals to. ఏంటి మా ఫార్ములా? గుర్తుందా, మర్చిపోయారా? గుర్తు లేకపోతే ఇప్పుడు గుర్తు చేసేసుకోండి. ఏంటి ఫార్ములా? 12C4. అంతే. దీన్ని 12C4 అంటే ఎలా సాల్వ్ చేస్తాం? 12 into 11 into 10 into 9 divided by 4 into 3 into 2 into 1. 4 3s are 12 కదా. ఓకే, 2 1s are 2 5s are 11 5s ఎంత? 55. 55 into 9 ఎంత? 9 5s are 45. అగైన్ 45 46 47 48 49. అంటే మన ఆన్సర్ ఎంత? 495. అంతే. నెక్స్ట్ దీంట్లో అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్. అట్లీస్ట్ 3 అంటే 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు కదా. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 0 ఎలిమెంట్స్. 0 ఎలిమెంట్స్ అంటే ఏమవుతుంది మా ఫార్ములా? 12C0 కదా. 12C0 వాల్యూ ఎంత? 12 కదా. మనకు తెలుసు. 12C0 వాల్యూ ఎంతమా? 1. అవునా? 0తో ఏ చేసినా ఏమవుతుంది? 1 వాల్యూ కదా. అలాగే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 12C1 దట్ ఈక్వల్స్ టు 12 కదా. తర్వాత నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్ ఇలా పెడితే సేమ్ రిపీట్ అవుతుంది అని మళ్ళీ రాయలేక అలా పెడుతున్నా. ఎగ్జాక్ట్లీ 2 ఎలిమెంట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 12C2. 12C2 అంటే ఎలా చేస్తామమ్మా దీన్ని? 12 into 11 divided by 2 into 1. 2 1s are 2 6s are 6 11s ఎంత? 66. ఈ వాల్యూస్ వచ్చాయా? దేర్ఫోర్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాయలేదు కదా, రాసేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫార్మ్డ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయమ్మా? 2^12 కదా. 2^12. దీని వాల్యూ ఎలా కనుక్కుంటాం? మీకు ఒక షార్ట్ కట్ చెప్తున్నాను చూడండి. 2^12 12ని 4 3s are 12 అంటే 4 4 4గా డివైడ్ చేద్దాం 2ని. ఓకేనా? 2^4 ఇంటూ 2^4 ఇంటూ 2^4. అవునా? ఇది నేను షార్ట్ కట్ చెప్తున్నాను, ఇలానే చేయాలని ఏం లేదు. 2^4 అంటే ఎంత? 4s 2 ఉన్నట్టు. 2 2s are 4 4 2s are 8 8 2s are 16. అంటే ఏమవుతుంది? 16 into 16 into 16. ఇప్పుడు క్యాల్కులేషన్ మనకి ఈజీ అవుతుంది కదా. 16 into 16కి కూడా మనకు షార్ట్ కట్ ఉంది. 16 స్క్వేర్ అంటే మనం షార్ట్ కట్ అంటే ఎలా చేస్తాం? 6 6 are 36 6 1s are 6 6 2s are 12 12 1s are 12 6 3 4 5 256. ఈ షార్ట్ కట్ మీద వీడియో ఉంది కదా, మీరు ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. 16 స్క్వేర్ లేదంటే ఆ వీడియో చూడకల్లా ఇక్కడే చెప్తున్నా వినండి. 6 స్క్వేర్ ఎంత? 36. 1 స్క్వేర్ 1. మళ్ళీ మూడింటిని మల్టిప్లై చేయాలి. 6 into 1 1 6 into 1 6 6 2s are 12. ఒక డిజిట్ వదిలేసి ఇక్కడ ముందే రాసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 256. 256 into 16 మల్టిప్లై చేయండి డైరెక్ట్గా. 656తో ఇది మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందమ్మా? 4096. అంతే కదా. క్యాల్కులేట్ మల్టిప్లై చేసి చెక్ చేయండి. తర్వాత దేర్ఫోర్ నంబర్ ఆఫ్
subsets of A having at least 3 elements equals to ఏమవుతుందమ్మా టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 2 పవర్ 12 మైనస్ 12c0 ప్లస్ 12c1 ప్లస్ 12c2 ఆల్రెడీ 2 పవర్ 12 వాల్యూ ఎంత 4096 మైనస్ 12c0 వాల్యూ ఎంత 1 ప్లస్ 12 ప్లస్ 66 1 ప్లస్ 12 ప్లస్ 66 ఇవన్నిటిని యాడ్ చేయండి ఏమవుతుంది 12 13 66 6 7 8 9 79 4096 మైనస్ 79 దట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మా వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే 4017 అంతే కదా 16లో 9 పోతే 7 ఇక్కడ ఏముంటుంది 8లో 7 పోతే 1 40 అలాగే రాస్తాను నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అయిపోయిందా తర్వాత దీంట్లో థర్డ్ వన్ అడిగినాడు ఏంటి అట్మోస్ట్ 3 అంటే ఏంటి హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 0 ఆర్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్ ఎగ్జాక్ట్లీ 2 ఆర్ ఎగ్జాక్ట్లీ 3 ఈ మూడింటిని యాడ్ చేస్తే సరిపోతుంది కదా చూడండి ఎలా చేస్తాం number of subsets of A having at most 3 elements equals to ఏమవుతుంది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్ అట్ మోస్ట్ 1 ఎలిమెంట్ ఏమవుతుంది 0 ఎలిమెంట్స్ అయితే 12c0 ఒకవేళ వాళ్ళ 1 ఎలిమెంట్ అయితే 12c1 2 ఎలిమెంట్స్ అయితే 12c2 3 ఎలిమెంట్స్ అయితే 12c3 అంతే ఈ నాలుగిటిని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 12c0 వాల్యూ ఎంత 1 12c1 12c2 వాల్యూ ఎంత ఇందాకే చూసాం కదా ఇక్కడ 12c2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 66 ప్లస్ 12c3 ఇది ఒక్కటి కనుక్కుందాం 12 ఇంటూ 11 ఇంటూ 10 divided by 3 into 2 into 1 అంతేనా 2 1s 2 5s 3 1s 3 4s 5 4s ఎంత 20 11 into 20 21s 20 21s 20 21 22 అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 220 ఇవన్నీ యాడ్ చేసేయండి 220 ప్లస్ 66 ప్లస్ 12 ప్లస్ 1 6 7 8 9 7 8 9 అంటే మన ఆన్సర్ ఎంత 299 అంతే మన ప్రాబ్లం అయిపోయింది మాకు కేర్ఫుల్గా చూడండి ఒక చిన్నగా చెప్తున్నాను మళ్ళీ ఫస్ట్ హ్యావింగ్ 4 ఎలిమెంట్స్ అంటే 12c4 ఓకే అది అయిపోతుంది అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే ఎగ్జాక్ట్లీ 0 1 2 టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్లో నుంచి మైనస్ చేయాలి టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎంత 2 పవర్ 12లో నుంచి 12c మైనస్ 12c0 ప్లస్ 12c1 ప్లస్ 12c2 అవుతుంది అదే మన ఆన్సర్ అవుతుంది అట్మోస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే ఏం చేయాలి 12c0 ప్లస్ 12c1 ప్లస్ 12c2 ప్లస్ 12c3 అట్మోస్ట్ 3 అన్నారు అట్మోస్ట్ 4 అంటే ఏమవుతుంది 12c4 యాడ్ అవుతుంది అర్థమైందా చాలా ఈజీగా ఉంది కదా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ 5 మెంబర్స్ ఒక కమిటీని ఫామ్ చేయాలి దాంట్లో ఎంతమంది ఉండాలంట 5 మెంబర్స్ అవుట్ ఆఫ్ 6 ఇండియన్స్ అండ్ 5 అమెరికన్స్ దానికోసం ఎంతమంది ఉన్నారు 6 ఇండియన్స్ 5 అమెరికన్స్ ఉన్నారంట సో దట్ ఆల్వేస్ ద ఇండియన్స్ విల్ బీ ఇన్ ద మెజారిటీ ఇన్ ద కమిటీ ఆ కమిటీలో ఇండియన్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉండాలంట ఆ 5 మెంబర్స్లో ఎప్పుడు ఇండియన్స్ ఎక్కువ ఉండాలి అమెరికన్స్ తక్కువ ఉండాలి అలా ఉండేలాగా కమిటీని ఫామ్ చేయమన్నారు టోటల్గా ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు మా 6 మెంబర్స్ అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు 5 మెంబర్స్ ఇప్పుడు కమిటీ ఫామ్ చేయడానికి టైప్స్ చూద్దాం ఫస్ట్ టైప్ 1 అనుకుందాం ఎంతమంది ఉండాలి టోటల్గా కమిటీలో ఇండియన్స్ ఎప్పుడు ఎలా ఉండాలి మెజారిటీ అంటే అమెరికన్స్ కన్నా ఇండియన్స్ ఎప్పుడు ఎక్కువ మంది ఉండాలి
ఇప్పుడు ఇండియన్స్ 5 మెంబర్స్ అనుకుందాం. అప్పుడు అమెరికన్స్ ఎంతమంది? 0. అలా కాకుండా టైప్ 2 అప్పుడు ఇండియన్స్ 4 మెంబర్స్ అనుకుందాం. అప్పుడు అమెరికన్స్ ఎంతమంది అవుతారు? 1. అలాగే టైప్ 3 ఇండియన్స్ 3 మెంబర్స్ అనుకుందాం. అప్పుడు అమెరికన్స్ ఎంతమంది అవుతారు? 2 మెంబర్స్. నెక్స్ట్ టైప్ 4 ఇండియన్స్ ఎంత? 2 మెంబర్స్. అమెరికన్స్ ఏమవుతారు? 3 మెంబర్స్. 2, 3 అంటే అమెరికన్స్ ఏమవుతున్నారు? ఎక్కువ అవుతున్నారు. కానీ క్వశ్చన్లో ఏమన్నారు? ఆల్వేస్ ద ఇండియన్స్ విల్ బీ ఇన్ ది మెజారిటీ అంటే ఇక్కడ దాకే అవుతుంది మనకి పాసిబిలిటీ. అర్థమైందమ్మా మీకు? టోటల్గా 6 ఇండియన్స్ ఉన్నారు, 5 అమెరికన్స్ ఉన్నారు. వీళ్ళ ఇద్దరిని కలిపి 5 మెంబర్స్తో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. అది కూడా ఎప్పుడు ఇండియన్సే ఎక్కువ ఉండాలి అమెరికన్స్ కన్నా. ఇప్పుడు 5, 4, 3 అని చెప్పా. అలా కాకుండా నెక్స్ట్ 2 వస్తుంది కదా. ఒకవేళ ఇండియన్స్ 2 అమెరికన్స్ 3 అంటే అమెరికన్స్ ఎక్కువ ఉన్నట్టు కదా. అలా తీసుకోకూడదు. ఎందుకని క్వశ్చన్లో ఏమన్నాడు? ఇండియన్స్ విల్ బీ ద మెజారిటీ అంటే ఇలాగే కదా. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అంతే, ఇంకా పాసిబిలిటీ లేదు కదా. నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఇన్ టైప్ 1 ఈక్వల్స్ టు ఎలామా? దీనికి కాంబినేషన్ ఎలా కనుక్కుంటాం? 6C5 టోటల్గా 6 మెంబర్స్, దాంట్లో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసాం. 6C5 ప్లస్ 5C0 5C0 ఇదేమవుతుంది? 6C5 అంటే 6C1 అన్నట్టే కదా. అంటే వాల్యూ ఎంత? 6 ఇంటూ ప్లస్ కాదు ఇంటూ 5C0 5C0 వాల్యూ ఎంత? 1. 6 1s 6. తర్వాత సేమ్ అలాగేమా నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఇన్ టైప్ 2 ఇన్ టైప్ 2 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 6C4 ఇంటూ 5C1 అవునా. 6C4 అంటే ఎలా చేస్తాం? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 డివైడెడ్ బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతేనా. ఇక్కడ చూడండి 4 3 క్యాన్సిల్. 2 1s 2 3s 5 3s ఎంత? 15 ఇంటూ 5C1 ఎంత? 5. 15 5s ఎంత? 75. అలాగే నెక్స్ట్ నంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఇన్ టైప్ 3 ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? 6C3 ఇంటూ 5C2 6C3 ఇంటూ 5C2 అంటే 6C3 అంటే ఎలా? 6 ఇంటూ 5 ఇంటూ 4 3 టైమ్స్ సరిపోయింది. 3 ఇంటూ 2 ఇంటూ 1 3 1s 3 2s 2 2 క్యాన్సిల్. 5 4s ఎంతమ్మా? 20 ఇంటూ 5C2 అంటే ఎంత? 5 ఇంటూ 4 డివైడెడ్ బై 2 ఇంటూ 1 2 1s 2 2s 5 2s ఎంత? 10. 20 ఇంటూ 10 ఎంత? 200. Therefore the required number of ways of selecting a committee ఏమవుతుందమ్మా? 3 టైప్స్ ఉన్నాయి కదా మనం చూసినది, అవన్నీ యాడ్ చేసుకోవాలి కదా. 6 ప్లస్ 75 ప్లస్ 200 యాడ్ చేస్తే ఏమవుతుంది? 75 ప్లస్ 6 ఎంత? 81. 200 ప్లస్ 81 ఎంత? 281. అంతే, మన ఆన్సర్ అయిపోయింది. చూడండి మా ఎలా చేశానో. టోటల్గా 6 ఇండియన్స్ ఉన్నారు, 5 అమెరికన్స్ ఉన్నారు. సెలెక్ట్ చేసేది 5 మెంబర్స్ కమిటీని సెలెక్ట్ చేయాలి. ఎప్పుడు ఇండియన్స్ హైయెస్ట్లో ఉండాలి. దాన్ని బట్టి 6C5 ఇంటూ 5C0 6C4 ఇంటూ 5C1 6C3 ఇంటూ 5C2 అలా అన్ని వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఈ 3 వాల్యూస్ని యాడ్ చేస్తే ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ కమిటీ వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి ఏమిచ్చారు. ఇఫ్ ది లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఎంసెట్ or permuted in all possible ways and if the words formed are arranged in the dictionary order, find the rank of the word ఎంసెట్ అనే వర్డ్కి ర్యాంక్ కనుక్కోవాలి. మనం ఆల్రెడీ ర్యాంక్ కనుక్కున్నాం కదా మాస్టరు అనే వర్డ్స్కి. సేమ్ అలాగే కనుక్కోవాలి. ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్ రాయండి.
dictionary order of the word, letters of the word ఈక్వల్స్ టు ఏంటి మా డిక్షనరీ ఆర్డర్? ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది? ఏ, తర్వాత సి, తర్వాత ఈ. కానీ ఈ చూడండి 2 టైమ్స్ ఉంది కదా, 2 టైమ్స్ రాసుకోండి. తర్వాత ఏమొస్తుంది? ఎం, తర్వాత టి. అదే కదా డిక్షనరీ ఆర్డర్. తర్వాత ఇప్పుడు దీనికి ఇంకేముంది? పర్ముటేషన్ కనుక్కుందాం. సేమ్, ద వర్డ్ బిగిన్స్ విత్ ఏ ఈక్వల్స్ టు, ఏతో బిగిన్ అయితే ఇప్పుడు ఎన్ని వర్డ్స్ రాయాలి? 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఇక్కడ ఏ వచ్చిందనుకో, ఇంకెన్ని మిగులుతాయి? 1 2 3 4 5, 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, ఇక్కడ ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కదా, కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఓకేనా? అదే మా డిఫరెన్స్. అక్కడ ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ మాత్రమే రాస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ అనే లెటరు 2 టైమ్స్ రిపీట్ అవ్వడం వల్ల డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఒకవేళ 3 టైమ్స్ రిపీట్ అయిందనుకో ఏమవుతుంది? బై 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అర్థమైందనుకుంటా. ఇది కాకుండా ఇంకేది ఇచ్చినా చేయగలరు కదా. ఒకవేళ ఏదైనా వర్డ్ ఏదైనా లెటర్ అనేది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయితే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో డివైడెడ్ బై ఎన్ని ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ అనేది 3 టైమ్స్ రిపీట్ అయితే బై 3 ఫ్యాక్టోరియల్, 4 టైమ్స్ రిపీట్ అయితే బై 4 ఫ్యాక్టోరియల్. ద వర్డ్ ఆఫ్ లెటర్, ఇప్పుడు ఏ సరిపోయిందా? సరిపోలేదు. మనకేం రావాలి? ఈ రావాలి ఫస్ట్. నెక్స్ట్ ఆర్డర్లో తీసుకోండి. విత్ సి 1 2 3 4 5 6. సితో సరిపోయిందా లెటరు? సరిపోలే. అప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఈ. సరిపోయిందా? ఎంసెట్ అనే వర్డ్తో ఈ సరిపోయింది. ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెటర్కి పోకూడదు, మళ్ళీ ఏం చేయాలి? స్టార్టింగ్ లెటర్కి రావాలి. ఈఏ. ఈ ఏ కూడా సరిపోయింది. తర్వాత నెక్స్ట్ లెటర్కి పోవాలి. సి 1 2 3 4 5 6. ఇప్పుడు చూడండి ఈఏసి. సి అనేది సెట్ అయిందా? సెట్ అవ్వాల. మనకి ఎం రావాలి. అంటే ఏం రాయాలి ఇక్కడ? 3 ఫ్యాక్టోరియల్. ఆల్రెడీ ఒక ఈ అయిపోయింది కదా, సెట్ చేసేసాం కదా, ఇంకొక ఈనే ఉంది కదా, కాబట్టి డివైడెడ్ బై ఏమి రాదు. నెక్స్ట్ ఈఏ. సి తర్వాత ఏముందో చూడండి, ఈఏ తర్వాత మళ్ళీ ఈ ఉంది కదా, ఈఏఈ. సరిపోతుందా? సరిపోదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 3 ఫ్యాక్టోరియల్. తర్వాత నెక్స్ట్ ఈఏ. ఈ తర్వాత ఏంటి? ఎం. సరిపోయిందా? సరిపోయింది. అప్పుడు మళ్ళీ ఫస్ట్కి రావద్దా? మళ్ళీ ఏకి రండి. సారీ, ఆల్రెడీ ఏ అయిపోయింది కదా. తర్వాత లెటర్ ఏంటి? సి. సి కూడా సరిపోయిందా? ఏఎంసి. ఏఎంసి సరిపోయింది. తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? ఈ. అది కూడా సరిపోయింది. తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? టీ. అది కూడా సరిపోయింది. 1 2 3 4 5 6. ఈఏ. ఈ సరిపోలేదు కాబట్టి నెక్స్ట్ లెటర్ ఎం తీసుకున్నాం. ఎం సరిపోయింది. అప్పుడు మళ్ళీ ఫస్ట్కి రావాలి. ఏ ఆల్రెడీ కమిట్ అయిపోయాం కాబట్టి దీన్ని వదిలేస్తే నెక్స్ట్ లెటర్ ఏంటి? సి. సి తీసుకుంటే అది కూడా సెట్ అయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ఈ తీసుకోవాలి. ఇంకా సి సెట్ అయిపోయింది. ఈ తీసుకోవాలి. ఈ తీసుకుంటే అది కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ ఎం యూస్ చేసాము. ఇంకా నెక్స్ట్ లెటర్ ఏంటి? టీ. అది కూడా యూస్ చేస్తే ఎం సెట్. అన్నీ ఫిక్స్ అయిపోయాయి. అప్పుడు ఏమవుతుంది? 1 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్స్ టు 1. Therefore, the rank of the word MSET is ఏమవుతుందమ్మా? ఇవన్నీ యాడ్ చేయండి. 2 × 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 × అని ఎందుకు రాసా? 2 టైమ్స్ వచ్చింది. ప్లస్ 2 × 3 ఫ్యాక్టోరియల్. ఎందుకని? 3 ఫ్యాక్టోరియల్ 2 టైమ్స్ వచ్చింది. ప్లస్ 1. దట్ ఈక్వల్స్ టు 2 ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ 2. 2 2 క్యాన్సిల్. 5 ఫ్యాక్టోరియల్. 5 × 4 × 3 × 2 × 1. ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాం. వాల్యూ ఎంత అవుతుంది? 120. ప్లస్ ఇక్కడ ఎంత? 3 ఫ్యాక్టోరియల్. 3 × 2 6. 6 2s 12. ప్లస్ 1 యాడ్ చేయండి. ఏమవుతుంది? 12 + 1 13. 13 అవుతుంది. ఇక్కడ 2 + 1 3 1 133. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేశానో మళ్ళీ బాగా కేర్ఫుల్గా చూడండి.
కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మనకి మాస్టరు, రీమాస్టర్ అనే వర్డ్స్‌కి చేసామే సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాడిన తర్వాత ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఏసీ అయిపోయిన తర్వాత ఈ ఎప్పుడైతే సెట్ అయిపోతుందో అప్పుడు బై 2 ఫ్యాక్టోరియల్ రాదు. ఈఏ సెట్ అయిపోయింది, నెక్స్ట్ సి సెట్ అవ్వాల, అప్పుడు నెక్స్ట్ ఈఏఈ సెట్ అవ్వాల, తర్వాత ఈఏఎం సెట్ అయింది. ఎప్పుడైనా ఒక వర్డ్ సెట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ యూజ్ చేయకూడదు మా. ఇక్కడ కూడా ఈ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యూజ్ చేయకూడదు, ఏ కూడా యూజ్ చేయకూడదు, మళ్ళీ ఇక్కడ ఎం యూజ్ చేయకూడదు. అలా సెట్ అయిపోయిన లెటర్స్ని యూజ్ చేయకుండా చేస్తే మనకు ర్యాంక్ ఆఫ్ ఎంసెట్ వచ్చేస్తుంది. చాలా ఈజీ కదా. ఫస్ట్ ఎలా చేసామో కేర్ఫుల్గా చూడండి. ఏసీ రిపీట్ అవ్వలేదు, ఏసీ సెట్ అవ్వలేదు, ఈఏ సెట్ అయింది, తర్వాత సి సెట్ అవ్వలేదు, తర్వాత ఈ కూడా సెట్ అవ్వలేదు, తర్వాత ఎంసెట్ అనే వర్డ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. మనకి ఎలా చేయాలో మనం మాస్టర్ వర్డ్ ప్రాబ్లమ్స్లో నేను క్లియర్గా స్లోగా చెప్పాను కదా. ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. చాలా ఈజీ కదా. 1 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఇఫ్ 12cs + 1 = 12c 2s - 5 దెన్ ఫైండ్ s. ఇలా అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా తెలుసు కదా. NCR = NCS అయితే n = r + s, r = s. ఈ రెండు మనం సాల్వ్ చేసాం కదా ఆల్రెడీ. ఆ రెండింటిని యూజ్ చేద్దాం. సొల్యూషన్ ఏంటి, n = అంటే 12 = r + s, s + 1 ప్లస్ ఇది ఏ మోడల్లో ఉందో చూడండి. NCR = NCS అయితే n = r + s, 12 = s + 1 ప్లస్ 2s - 5. అప్పుడు ఏమవుతుంది, 12 = 2s + s 3s, 5లో 1 పోతే 4. ఇప్పుడు ఏంటి, 3s = ఏమవుతుంది, 12 + 4 13, 14, 15, 16. s = ఏంటి, 16/3. ఇది కరెక్ట్గా డివిజిబుల్ అవ్వదు కదా. ఓకే, నెక్స్ట్ దాన్ని అలాగే పెట్టేయండి. ఇంకొకటి r = s అంటే ఏంటి, s + 1 = 2s - 5. ఇప్పుడు ఏంటిది, 2s + s అటు సైడ్కి వెళ్తే -s, -5 ఇటు సైడ్కి వస్తే +5, 5 + 1 2sలో s పోతే s, s = 6 వచ్చింది. కానీ ఇదేంటి, డివిజిబుల్ బై 3 5s 15 అంటే పాయింట్స్లో వస్తుంది ఆన్సర్. కాబట్టి దీన్ని తీసుకో. therefore s = 6. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎప్పుడైతే ఇది చూడండి మన పాయింట్స్లో వస్తుందో ఆ డిజిట్ని మనం తీసుకోం. therefore s = 6 అయిపోయిందా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏంటి, NC21 = NC27 అంట. దాంట్లో సెకండ్ వన్ ఏంటి, NC21 = NC27. అప్పుడు ఫైండ్ ఏమడిగినారు, ఫైండ్ 49CN అన్నారు. దానికి మనకు ఫార్ములా తెలుసు. n = r + s అంటే 21 + 27 కదా. అప్పుడు n = ఎంత, 8 48. n = 48 వచ్చింది. వాళ్ళు ఏమడిగినారు, 49CN అన్నారు. అంటే ఎంత, 49CN వాల్యూ 48. 49 - 48 చేస్తే ఎంతమ్మా, 1 కదా. 49 - 48 అంటే 49C1 అనుకోవచ్చా దీన్ని. 49C1 is nothing but equals to ఎంతమ్మా, 49. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉన్నాయి కదా. ప్రాబ్లం చూద్దాం. చాలా ఈజీగా ఉంది కదా. 1 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1080. 1080కి పాజిటివ్ డివైజర్స్ అంట. ఫస్ట్ 1080కి ఫ్యాక్టర్స్ కనుక్కునేద్దాం. ఎలా చేస్తాం, 2 5s 10, 2 4s 8, 0. మళ్ళీ 2 2s 4, 2 7s 14, 0. మళ్ళీ 3తో పోతుందా, 3 9s 27, మళ్ళీ 3 3s 0, 3 10s, తర్వాత 2 5s, 5 1s. అంటే 1080ని మనం ఎలా రాసుకోవచ్చుమా, 2 7 9 1 2 3, 2^3 ఇంటూ 3లు 1 2 3, 3 ఇంటూ 3^3 ఇంటూ 5 7 9 ఒక్క 5, 5^1. therefore the number of positive divisors ఈక్వల్స్ టు, మనకు ఫార్ములా ఉంది కదా మా పాజిటివ్ డివైజర్స్కి. ఎలా అవుతుంది, పవర్స్ ఏమున్నాయి, 3 + 1 ఇంటూ 3 + 1
ఇంటూ 1 ప్లస్ 1. ఇదే కదా ఫార్ములా. ఇక్కడ ఏ పవర్స్ ఉంటాయో దానికి 1 యాడ్ అవుతుంది. 3 ప్లస్ 1 3 ప్లస్ 1 1 ప్లస్ 1. ఇవన్నీ మల్టిప్లై చేయాలి. 3 ప్లస్ 1 ఎంత 4. 4 ఇంటూ 4 ఇంటూ 1 ప్లస్ 1 2. 4 4 జా 16. 16 2 జా 32. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ప్రాబ్లమే కాదు, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ప్రాబ్లంతో కంప్లీట్ అయిపోయాయి. కొత్త వీడియోలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.